హాయ్ హలో అందరికీ నమస్తే. నటుడు గిరిబాబు గారు అదేవిధంగా ఆలీ గారు ఒక ప్రోగ్రాం చేశారు. ఆలీతో సరదాగా అని చెప్పి ఒక ప్రోగ్రాం. ఆ ప్రోగ్రాంలో వాళ్ళిద్దరూ చిరంజీవి గారి గురించి మాట్లాడినటువంటి మాటలు, గిరిబాబు గారి కొడుకును చిరంజీవి ఎదగకుండా హీరో కాకుండా ఏ రకంగా కుట్ర చేశారనేటువంటి అంశానికి సంబంధించి ఆ మాటలు పెద్ద ఎత్తున వైరల్ అవుతా ఉన్నాయి. సో వాటికి సంబంధించి వీడియోలు మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. మీ అందరికీ తెలుసు, ఈ మధ్యకాలంలో మెగా ఫ్యామిలీకి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతూ ఉంది. ఎందుకు జరుగుతూ ఉంది ఏంటి అనేది కూడా అందరికీ తెలుసు. పుష్ప సినిమా రిలీజ్ అయినప్పటి నుంచి ఇంకా అది కొంచెం ఎక్కువైంది. పుష్ప సినిమా ఫ్లాప్ కావాలని కోరుకోవడం, వేరే హీరోల సినిమాలు కూడా ఫ్లాప్ కావాలని చెప్పి మెగా ఫ్యాన్స్ నెగిటివ్గా ప్రచారం చేశారని చెప్పి ఆ హీరోల అభిమానులు కూడా బాధపడినటువంటి పరిస్థితి మనం చూసాం. ఆ సినిమాల కంటెంట్ ఉంది, దమ్ ఉంది కాబట్టి ఆ సినిమాలు హిట్ అయ్యాయి. లేకపోతే కొంచెం యావరేజ్ ఏదైనా ఉందనుకోండి, ఇట్లాంటి నెగిటివ్ ప్రచారం తోడైనప్పుడు ఖచ్చితంగా ఫ్లాప్ అవుతాయి, నిర్మాత నష్టపోతాడు. సో ఆ రకంగా వీళ్ళు చేయడం వల్ల ఆ కర్మ అనేటువంటిది ఏ రకంగా తిరిగి వెంటాడుతుందనడానికి ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలం మనం చూసాం. అదేవిధంగా వాళ్ళకి ఏ రకంగా అయితే నెగిటివ్గా ప్రచారం చేశారో వాళ్ళు కూడా మెగా ఫ్యామిలీకి సంబంధించిన సినిమా గేమ్ చేంజర్ రిలీజ్ అయినప్పుడు అదే రకంగా నెగిటివ్ ప్రచారం చేయడం జరిగింది. పైగా ఈ సినిమాలో దమ్ము లేదు, 1990లో తీయాల్సినటువంటి సినిమా అని చెప్పి చూసిన కొంతమంది కూడా అదే అభిప్రాయం వ్యక్తం చేశారు. సో పలానా సీన్ బాగుంది అని చెప్పుకోవడానికి ఏం లేదు అందులో. కాబట్టి ఆ సినిమా నష్టపోవాల్సి వచ్చింది. కనీసం వీళ్ళు గతంలో ఆ హీరోలకు కనుక నెగిటివ్గా ప్రచారం చేయకపోయి ఉంటే కొంత నష్టం తగ్గేటువంటి అవకాశం ఉండేది. కానీ మరి చెడపకురా చెడేమని పెద్దలు ఊరికేనే అంటారా? వీళ్ళు చెడపాలని ప్రయత్నం చేస్తారు, వీళ్ళే చెడిపోవాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. సో ఆ రకంగా కర్మ వెంటాడింది వీళ్ళనేటువంటి అభిప్రాయాలు మనం చూసాం. సో ఇదే కాకుండా ఈ మెగా ఫ్యామిలీ వేరే హీరోలను ఎవరు కూడా ఎదగనీయకుండా చేసింది, ఇండస్ట్రీలో ఉండకుండా చేసేటువంటి ప్రయత్నం చేసిన అనగదొక్కారనేటువంటి అభిప్రాయాలు కూడా మనం తరచుగా వింటూ ఉంటాం. ఇప్పుడు అదేవిధంగా గిరిబాబు గారు కూడా తన కొడుకు హీరో కాకుండా కుట్ర చేసింది చిరంజీవి గారు అనేటువంటి మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. గిరిబాబు గారికి 2 కుమారులు ఉన్నారు. చాలామందికి కమెడియన్ రఘుబాబు మాత్రమే తెలుసు, కానీ ఆయన కుమారుడు బోస్ బాబు అని ఉంటాడు. బోస్ బాబుకి నటన అంటే ఇష్టం అని చెప్పి, యాక్టింగ్ అంటే హీరో కావాలనే కోరిక ఉండడంతో అప్పుడు గిరిబాబు గారు ఒక సినిమా నిర్మించారు, ఇంద్రజిత్ అనేటువంటి ఒక సినిమా. ఆ సినిమాకి మంచి క్రేజ్ కూడా వచ్చింది. ఎందుకు ఆ క్రేజ్ వచ్చిందంటే గిరిబాబు గారు గతంలో భానుచంద్ర హీరోగా రణరంగం అనేటువంటి ఒక సినిమా తీశారు. ఆ సినిమా సక్సెస్ అయింది. సో కొంచెం మార్కెట్ కూడా బాగానే ఉంది. సో ఆ నమ్మకంతో అప్పట్లోనే 40 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇంద్రజిత్ అని తన కొడుకు బోస్బాబుతో ఒక సినిమా నిర్మించడం జరిగింది. సో ఈ సినిమా జరుగుతున్నటువంటి క్రమంలో చిరంజీవి గారి సినిమా కొదమ సింహం కూడా అప్పుడే స్టార్ట్ అయింది. అంటే 2 కూడా కౌబాయ్ సినిమాలు. ఇంద్రజిత్ రిలీజ్ అయిన ఒక నెల 15 రోజుల తర్వాత ఆ సినిమా రిలీజ్ కావాలి వాళ్ళ అనౌన్స్మెంట్ ప్రకారం. కానీ వీళ్ళు ఏం చేశారంటే ఇంద్రజిత్ సినిమా అనేది 40 లక్షల రూపాయలతో తీసినటువంటి సినిమా సెన్సార్ బోర్డులో ఆపించేశారు. సో ఇక్కడ సెన్సార్ బోర్డు సర్టిఫికేట్ ఇవ్వకుండా ఆలస్యం చేయడంతో ఆ సినిమా రిలీజ్ కావడానికి టైం పట్టింది, ఆలస్యమైంది రిలీజ్కి. అంతలోపు వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళు ముందు చెప్పినట్టు ముందు డేట్ కన్నా కొంచెం వెనక్కి కొదమ సింహం సినిమాని తీసుకొచ్చి రిలీజ్ చేశారు. ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ అవ్వడంతో మరి దీని ఎఫెక్ట్ దీనిపైన పడింది. సో ఇలాంటి సినిమా ఆడుతుందో లేదో అనేటువంటి ఒక డౌటు ఆ సినిమా కొనేటువంటి వాళ్ళకి కలిగింది. సో అప్పుడు ఆ సినిమా 40 లక్షల రూపాయలతో తీసినటువంటి సినిమా 20 లక్షలకే అమ్ముకోవాల్సి వచ్చింది. కానీ కొన్న ప్రతి ఒక్కరికి కూడా రూపాయికి రూపాయి లాభం వచ్చింది. ఆ సినిమాకి రూపాయి పెడితే రూపాయి వచ్చింది. సినిమా హిట్ అయింది. కానీ హిట్ కాలేదు, ఇది ఫ్లాప్ అని చెప్పారు. ఎందుకు అంటే చిరంజీవి గారి సినిమా ఫ్లాప్ అయింది కాబట్టి. సో ఇది హిట్ అయిందంటే ఆయనకి ఎక్కడ చెడ్డ పేరుస్తుందో, ఆ హీరో ఎక్కడ ఎదుగుతాడు అనేటువంటి ఉద్దేశంతో ఒక కుట్ర చేసి ఆ సినిమాని నాశనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. ఆ బోస్ బాబు హీరోగా ఎదగాలనే తన కోరిక ఏదుందో ఆ కోరికను కూడా చంపేశారు. ఆ తర్వాత వీటన్నింటి చూసిన తర్వాత బోస్ బాబు కూడా ఈ సినిమాలు వద్దు, ఈ రాజకీయాలు మనకు వద్దని చెప్పి ఆగిపోయినటువంటి పరిస్థితి. ఇక గిరిబాబు కూడా ఆ ఆలోచన చేయనటువంటి పరిస్థితి. ఎందుకంటే గిరిబాబు గారు చిరంజీవి గారి కంటే ముందే ఇండస్ట్రీకి వచ్చాడు, కష్టపడ్డాడు, నటుడిగా విలన్గా గెస్ట్ రోల్స్ చేస్తూ రకరకాల క్యారెక్టర్లు చేస్తూ కష్టపడ్డాడు, సంపాదించుకున్నాడు. ఉన్న డబ్బులన్నీ పోగొట్టుకుంటే ఏ లాభం? ఎట్లా వీళ్ళ ముందు వీళ్ళని తట్టుకోలేమనే ఉద్దేశంతో అక్కడితో వాళ్ళు దాన్ని ఆపేయడం జరిగింది. సో ఈ రకంగా ఈ చిరంజీవి గారు తన కొడుకుని హీరో కాకుండా కుట్ర చేశారనేటువంటి మాటలు ఇవన్నీ కూడా పెద్ద ఎత్తున వైరల్ అవుతూ ఉన్నాయి. కొంతమంది ఉన్నారు ఎప్పుడు మెగా ఫ్యామిలీ మీద పడి ఏడుస్తారేంట్రా అని చెప్పి. వాళ్ళు వేరే హీరోలు ఎదగకుండా ఏ రకంగా వాళ్ళని ఏడిపిస్తున్నారనేటువంటి విషయాలు మనం చెప్పాల్సిన అవసరం లేదు. నష్టపోయిన వాళ్ళు ఏడ్చిన వాళ్ళు, ఆ బాధను అనుభవించిన వాళ్ళు చెప్తున్నటువంటి మాటలే ఇక్కడ మనం చెప్తా ఉన్నాం తప్పితే చిరంజీవి గారి మీద కానీ పవన్ కళ్యాణ్ గారి మీద మెగా ఫ్యామిలీ మీద కానీ ఎవరి మీద మనకి పర్సనల్గా ఎలాంటి కోపాలు తాపాలు ఏమీ మనకు లేవు. వాళ్ళు చెప్పిన విషయాలు మీకు చెప్పే ప్రయత్నం చేశాను. కావాలంటే ఆలీతో సరదాగా గిరిబాబు గారు అదేవిధంగా ఆలీ గారు మాట్లాడిన మాటలు కూడా ఎవరైనా తప్పుగా అపార్థం చేసుకుని ఉంటారు కదా, వాళ్ళు ఆ వీడియోలు చూస్తే క్లారిటీ వస్తుంది. చిరంజీవి గారు నిజంగానే కుట్ర చేశారా లేదా, గిరిబాబు గారు నిజంగా చెప్పారా లేదా అనేటువంటిది ఒక క్లారిటీతో వాళ్ళకి వస్తుంది. సో దీనిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో పెట్టండి.